ఈ క్షణమే ఆ పాపాన్ని విడిచిపెట్టు, ఆ పాపమును ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుని కనికరం నీ పైన ఉంటుంది, దేవుని ప్రేమ నీ పైన ఉంటుంది. ఈ దినమే అందరూ మోకరించి ఒక మంచి తీర్మానము చేసుకోనండి. మనమందరము నూతన సంవత్సరంలోకి, క్రీస్తు శకము 2026వ సంవత్సరం ప్రవేశిస్తున్నాం. ఒకవేళ నీలో దేవునికి కోపం తెప్పించి ఉంటే ఈ దినమే ఒప్పుకొని విడిచిపెట్టు. మరలా అవకాశం లేదు. దేవుని కృప నీ పైన ఉంది కాబట్టి నువ్వు 2026 సంవత్సరం చూస్తున్నావు. దేవుని కృప నీ పైన ఉంది కాబట్టి ఆ దేవుని కృపనే నీతో మాట్లాడుతుంది. దయచేసి విడిచిపెట్టు, ఒప్పుకొని విడిచిపెట్టు. నీలో దేవునికి ఆయాసకరమైన ఉంటే ఈ క్షణమే, ఈ దినమే, ఇప్పుడే ఒప్పుకో, విడిచిపెట్టు.